హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుంటారు కూడా. కాకపోతే నన్నే అడగట్లేదు ఎవరు, బాగున్నావా అక్క అని. బాగున్నా బాగాలేకపోయినా మీకు మాత్రం స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి కదా. సో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో ఉంటుంది, పూర్తిగా ఉంటుంది మొత్తం కూడా. సో అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. అండ్ పైన మనకి లైక్ అట్లా ఇచ్చాను కదా యోక్ పార్ట్లో పైన, దాని కింద స్లీవ్స్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కొంతమందికి కంఫర్ట్ జోన్ అనేది ఉండదన్నమాట. ఇది యాక్చువల్గా స్లీవ్లెస్ ఉండాలి, బట్ నేను స్లీవ్స్ కూడా ఇచ్చా. ఇది నార్మల్ ఫ్రాక్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇట్లా ఏదైనా స్పెషల్గా ఉండే డ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పి పెట్టాను. అయితే ఇందులో కొంచెం నేను మామూలుగా నార్మల్ డ్రెస్ ఎప్పుడు నేను మీకు చూపించేది కదా, కొద్దిగా స్టిచ్చింగ్ మిస్ అవుతుంది. అదేంటో చూడండి. సో నార్మల్గా కటింగ్ అయితే మొత్తం పెట్టానండి, కటింగ్ ఎక్కడా మిస్ చేయలేదు. లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ క్లాత్ 4 మీటర్స్ తీసుకున్నాను. నాకు క్రేప్ దొరకలేదన్నమాట, సో పాలిస్టర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు నేను 2 లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను క్లాత్ని ఆల్రెడీ. నార్మల్గా మనం యోక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటామో ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టుగా సేమ్ యాజ్ యూజువల్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అండ్ నా నడుము లూజ్ ఎంతైతే ఉందో 33 ఉంటుంది నాది నడుము లూజు. 33ని 4 లేయర్స్గా నేను టేప్ని మడత పెట్టుకొని ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా నేను 4 ఇంచెస్ పెట్టుకున్న. ఆ 4 ఇంచెస్లోనే మనకి టక్స్ మధ్యలో టక్స్ వేసుకుంటాం కదా, ఆ టక్స్ వస్తుంది. అలాగే ఖర్చు కూడా ఉంటుంది. బాడీ పొడవు వచ్చేసి నాది 13 ఇంచెస్ అండి. 13 కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. సో టోటల్ 14 ఇంచెస్. ఆ తర్వాత టక్స్ మనం ఎక్కడ వేయాలంటే ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని దాని పక్కన 1 ఇంచ్ మనం టక్స్ అనేది వేసుకోవాలి. సో జస్ట్ చూపించాను అంతే. ఆ తర్వాత మనం ఇక్కడ నేను క్రాస్గా గీత గీసాను కదా, అది టక్స్ పాయింట్ దగ్గర నేను ఒక మార్క్ చేశానే, ఆ మార్క్ దగ్గరికి 1 ఇంచ్ పైకి పెట్టుకొని అక్కడికి 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు క్రాస్గా లైన్ అనేది గీసుకొని ఆ లైన్ క్రాస్ లైన్ ఎక్కడైతే గీసామో అక్కడికి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ అలాగే పైన షోల్డరు, నెక్ విత్ ఆర్మ్ సంఖ భాగానికి మొత్తం చూసుకోవాలన్నమాట. నార్మల్గా నా బ్యాక్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్. 16 ఇంచెస్లో సగం ఎంత? 8 ఇంచెస్. 8 ఇంచెస్లో -2 అంటే 8 ఇంచెస్ -2 అంటే ఎంత? 6 ఇంచెస్ వస్తుంది. ఆ 6 ఇంచెస్ ఉంటుంది కదా, దాన్ని పైన షోల్డర్కి నెక్ విత్కి పెట్టుకున్నాను. అలాగే అదే 6 ఇంచెస్ని కింద సంఖ భాగానికి డీప్ తీసుకుంటాం కదా, ఆ డీప్కి కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత సంఖ డీప్ తీసుకుంటాం కదా ఇట్లాగా క్రాస్, ఆ క్రాస్ తీసుకునేటప్పుడు ఏంటంటే పైన 6 ఇంచెస్లో 3 ఇంచెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ మార్క్ చేసుకున్నా. అండ్ ఇటువైపు ఖర్చు సైడ్ వచ్చేసి 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ పైన 3 ఇంచెస్ దగ్గర అలాగే 2.5 ఇంచెస్ దగ్గరకి క్రాస్గా లైన్ గీసాను. అది మనం సంఖకు తీసుకునే క్రాస్. ఇప్పుడు నేను గీసిన దాంట్లో 1.5 ఇంచ్ అనేది అక్కడ ఆ గ్యాప్లో ఉంటుంది, మీకు ఖచ్చితంగా ఉంటుంది, అది చూసుకోండి మీరు. అండ్ నెక్ వచ్చేసి షోల్డర్కి నెక్ విత్ రెండింటికి కలిపి 6 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఆ 6 ఇంచెస్లో 3 ఇంచెస్కి నెక్ అనేది పెట్టుకున్నాను. నేను నెక్ కొంచెం పెద్దదే పెట్టుకుంటానండి, నాది షోల్డర్ పెద్దగా ఉంటుంది కాబట్టి. నార్మల్గా అయితే షోల్డర్ పెద్దగా లేని వాళ్ళు 2.5 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. సో పెట్టుకున్న తర్వాత నాది నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్, అన్నిటికీ 6 ఇంచెసే సరిపోతుంది. ఆ 6 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న తర్వాత నేనేంటంటే వీ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఇది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ ప్యాటర్న్లో చూపించాను కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. మీరు యోక్ పార్ట్ అనేది ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, వీ నెక్కే చేసుకోవాలి అనేం లేదు. బట్ వీ నెక్ అయితే మనం పైన అది పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్కి సెట్ అవుతుంది కరెక్ట్. సేమ్ నేను ఒక పార్ట్ కట్ చేసుకున్నాను కదా, అది ఫ్రంట్ పార్ట్ కనుకోండి, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి ఇంకొకటి బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్నాను. సేమ్ మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ పార్ట్ అనేది ఫస్ట్లోనే కట్ చేసుకోకూడదు, విడిగా తీసుకున్న తర్వాత ఏంటంటే నేను నెక్కి కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. అయితే బ్యాక్ వచ్చేసి నేను బోట్ నెక్కి పెట్టుకుంటాం కదా, అంతే విత్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్ మోడల్ ఏం లేదు, బ్యాక్ అది కవర్ చేసిద్ది పైన మనం పెట్టుకునే క్లాత్ అనమాట. అందుకని నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకున్నా. దానికి ఇలా రౌండ్ నెక్ లాగా పెట్టేసుకొని కట్ చేశాను. ఇది బ్యాక్ నెక్కి కట్ చేసిన తర్వాత
మనం ఫ్రంట్లో తీసుకున్న పార్ట్ ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, దానికి సంక భాగానికి డీప్ తీసుకోవాలి. అది సంక మనకి బాక్స్ దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఒక 1/2 ఇంచులో మాత్రమే తీసుకోవాలి. అలా డీప్ తీసేసుకుంటే సరిపోతుంది, మనకి కరెక్ట్గా వస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా ఏమీ కాదు. యోక్ పార్ట్ కోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరికి వచ్చాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా యోక్ పార్ట్ ఉంది కదా అది ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా, సేమ్ దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని డబల్ లేయర్ వేసాను. ఇలాగ 2 ఫోల్డ్స్ వేసాను. 2 ఫోల్డ్స్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అది లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పేస్ట్ చేసేసాను. పెట్టిన తర్వాత యాజ్ యూజువల్గా ఏదైతే మనకి లైనింగ్ పార్ట్ ఉందో దాని ప్రకారమే మొత్తం కట్ చేశాను. బట్ కట్ చేసేటప్పుడు నేను సంక భాగం కట్ చేస్తానే తప్పితే మెయిన్గా నెక్ పార్ట్ ఉంది కదా నెక్ మాత్రం కట్ చేయను, అది కుట్టుకున్న తర్వాతనే కట్ చేస్తాను. ఇంకో విషయం, ఇది నేనేంటంటే జస్ట్ క్లాత్ని తిరగదిప్పేస్తున్నాను. నెక్ దగ్గర కుట్టుకొని తిరగదిప్పేసిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల అంతా కుడుతున్నాను. సో మోడల్ ఏం లేదు, ఇంతవరకు కట్ చేసిన దానికి నార్మల్గానే కుడతాము దీన్ని, అందుకని స్టిచ్చింగ్ ఏం చూపించట్లేదు. ఎందుకంటే టైం ఎక్కువ పట్టిద్ది వీడియోకి అని చెప్పి నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు. సో నేను ఎలా అయితే పెట్టానో అలాగే స్టిచ్ అనేది చేసుకుంటాను. అండ్ నేను ఏదైతే తీసుకున్న తర్వాత ఇది మొత్తం మీషోలో తీసుకున్న శారీ అండి. ఈ శారీ నాకు 150 పడింది మామూలుగా కాస్ట్ అయితే నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. నార్మల్గా ఈ శారీ 5.5 మీటర్స్ వచ్చింది. అయితే నేను యోక్ పార్ట్ కట్ చేసుకున్న తరువాత నాకు 4.25 ఇంచెస్ అంత ఉంటే నేనేం చేశానంటే దీన్ని 2 లేయర్స్ కింద వేసాను. ఏది ఇప్పుడు ఉన్న క్లాత్ని 2 లేయర్స్ కింద వేసాను. అది కూడా 4 మీటర్స్ క్లాత్ దగ్గరికి నేను మడత పెట్టాను అనమాట. యాక్చువల్గా 3 మీటర్స్ సరిపోతుందండి దానికి, నేను ఎక్కువ పెట్టుకున్నా ఎందుకంటే నేను కింద వరకు పెట్టుకోవాలి, నేను హైట్ కొంచెం ఉంటాను. సో ఇప్పుడు ఇది 2 లేయర్స్ ఉంది క్లాత్, దీన్ని మనం అంబ్రెల్లా కట్ టైప్లో కట్ చేయాలి. సో నేను 2 లేయర్సే వేసాను కదా, సో ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి తీసాను అనమాట. ఇది సెమీ అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అవుతుంది. సో ఇట్లా చేసిన దాన్ని ఏంటంటే మనం ఇప్పుడు 4 లేయర్స్ అయింది కదా, నడుము దగ్గర కూడా మన నడుము ఏది బాటమ్ దగ్గర నుంచి మనం కిందకి ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి పెట్టుకుంటాం కదా, అక్కడ నడుము సైజ్ ఎంత ఉంది, నాది 33 ఉంది. 33 దగ్గరికి టేప్ని 4 ఫోల్డ్స్ వేసాను. 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత అది నేను ఎక్కడ వరకు అయితే కరెక్ట్గా ఉంటుంది అనేది పెట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. మనకి టేప్ పెట్టుకున్న దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అది మనకి నడుము దగ్గర ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి వస్తుందండి ఈ క్లాత్. సో మార్క్ చేసుకున్న దగ్గరికి నేను కట్ చేసుకుంటాను. అండ్ కట్ చేసుకునే ముందు ఏంటంటే పైన ఎడ్జ్ పాయింట్లో పట్టుకొని మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో దాన్ని ఇంకోసారి చూసుకుంటే కొద్దిగా క్రాస్ ఏమన్నా ఉంటే వస్తుంది. మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే కింద పొడవు వచ్చేసి నాది యాక్చువల్గా అంబ్రెల్లా ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ అయితే 41 ఇంచెస్ అండి. నేను ఫ్లోర్ లెంత్ పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఇది వైట్ ఫ్రాక్ కదా, సో కింద ఏమన్నా టచ్ అయితే మట్ అవుతుంది అని చెప్పి నేను ఏంటంటే 39 ఇంచెస్ పెట్టుకుంటున్నా. సో 39 ఇంచెస్లో మళ్ళీ 1 ఇంచు మనకి ఖర్చులోకి పోతుంది, టోటల్ 38 ఉంటుంది అనమాట. సో 39 పెట్టుకుంటున్నాను నా పొడవుకి. ఇది ఎవరైతే ఫ్రాక్ మీరు ఎవరికైతే కుట్టుకుంటున్నారో వాళ్ళ పొడవును బట్టి పెట్టుకోవచ్చు. ఇది నా పొడవుకు పెట్టుకున్నాను. అండ్ దాన్ని 39 ఇంచెస్కి ఎక్కడికైతే ఉందో టేప్ని ఈక్వల్గా జరుపుకుంటూ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు పెట్టుకుంటున్నా. అండ్ ఫ్రాక్ బాటమ్ వచ్చేసి హై అండ్ లో ఫ్రాక్ అండి. ఇది ముందు వైపు ఏమో కొంచెం పైకి ఉంటుంది, వెనక వైపు వచ్చేసి కిందకు ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం అంబ్రెల్లా ఫ్రాక్ లాగే రెండు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి అటువైపున కొద్దిగా క్రాస్ అనేది కొంచెం ముక్క అనేది అతుకులు పడతాయి. ఆ అతుకు కూడా వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఏంటంటే అప్పుడు
హై పెట్టుకుంటాం, హైకి వచ్చేలాగా మెజర్మెంట్ ప్రకారం పెట్టుకుంటాము. ఇది నేను ఎలాగైతే కట్ చేశానో దాని ప్రకారమే అతుకుకు కూడా ఇలాగా క్లాత్ని పెట్టేసుకొని తీసేసాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం తీసాము అంటే ఒకవైపు క్లోజ్డ్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. అండ్ మనకు అతుకుపడే దగ్గర కూడా పీస్ తీసుకున్నాం కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి పెట్టుకొని అతుకు అనేది వేసుకోవాలన్నమాట. సో నేను ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ ఒక హై అండ్ లో ఫ్రాక్ రెడ్ కలర్ది కుట్టాను కదా, దాంట్లో ఉండిద్ది, డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయి. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇఫ్ అది కూడా నాకు డీటెయిల్గా కావాలంటే అది చూడండి. బట్ ఇది చెప్పినా కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ కోసం కట్ చేసాము, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి కదా. సో బాటమ్కి వచ్చేసి నేను ఏంటంటే పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను కదా, ఈ పాలిస్టర్ క్లాత్ నాకు యోక్ పార్ట్కి తీసుకోగా నాకు 3.5 మీటర్స్ అయితే ఉందండి. అంటే నాకు జస్ట్ 70 పాయింట్స్ ఏమో పడింది. ఆల్మోస్ట్ 330 పాయింట్స్ ఏమో ఉంటుంది ఈ క్లాత్. సో ఈ 330 పాయింట్స్ని నేనేం చేస్తున్నానంటే 3 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. 3 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకుంటే ఒక నా హైట్ అమ్మాయికి ఫుల్ లెంత్లో 39 ఏంటి 41 ఇంచెస్కి వస్తుంది. ఈ 3 లేయర్స్ వేసుకుంటేనే నాకు పొడవు వచ్చేసి 41 ఇంచెస్ వస్తుంది. అండ్ ఈ 3 లేయర్స్ని నేను ఇటు నిలువుకు పెట్టుకుంటాను అనమాట. నార్మల్గా నీ లెంత్ ఫ్రాక్స్ అయితే పాలిస్టర్కి ఇచ్చిన విడ్త్ సరిపోతుంది, బట్ లాంగ్ కావాలి కాబట్టి సరిపోదు. అందుకని 3 లేయర్స్ వేశాను. ఈ పొడవు అనేది నాకు సరిపోతుంది. మీకు లోపల లంగాల కటింగ్ వచ్చా? ఒకవేళ రాకపోయినా ఇందులో చూసే నేర్చుకోవచ్చు. బట్ అంత ఇలాగ మాత్రం కట్ చేయట్లేదు. బట్ నేనేంటంటే క్రాస్ పీసులు కట్ చేసుకుంటాను అనమాట. అది కూడా ఎలా అంటే మనకి పైన పార్ట్ ఏదైతే యోక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత ఎంత విడ్త్ వచ్చింది, ఎంత వెడల్పు వచ్చిందో మార్క్ చేసుకుంటే దాంట్లో నుంచి మనకి ఇప్పుడు సపోజ్ 21 ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్, మనకి యోక్ పార్ట్లోది ఫ్రంట్ పార్ట్ 21 ఇంచెస్ ఉంది అనుకుందాం. 21 ఇంచెస్ బై 3 వేసుకోవాలి. ఎందుకంటే మనం 3 లేయర్స్ ఫోల్డ్ చేసుకున్నాం కదా క్లాత్ని. 21/3 వేసుకుంటే ఎంత వస్తుంది? 7 ఇంచెస్ వస్తుంది. సో 7 ఇంచెస్ని నేను టేప్ పెట్టుకొని అటువైపు అంటే ఆపోజిట్ వర్షన్లో చూసుకోవాలి. ఇది నేను పెట్టాను కదా, అటువైపు 7 ఇంచెస్, ఇటువైపు వచ్చేసి ఆపోజిట్లో 7 ఇంచెస్కి పెట్టుకొని నేను టేప్ పెట్టాను కదా, ఆ 7 ఇంచెస్ క్రాస్గా మార్క్ లాగా ఇట్లా క్రాస్గా పెట్టుకున్నాను. అండ్ దాన్నే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి కదా. ఈ 2 పార్ట్స్లో ఒక పార్ట్లో 3 పీసెస్ అనేది వస్తుంది. ఆ 3 పీసెస్ ఫ్రంట్కి, ఇంకో 3 పీసెస్ బ్యాక్కి సరిపోతాయి. లైనింగ్లో కూడా మనం తీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి ఇలా కటింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. బట్ ఏదైనా సరే కటింగ్ ఈక్వల్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్రేప్ తీసుకోవాలి. సో ఇప్పుడు నాకున్న అతుకులన్నింటినీ కూడా ఆ 3 పీసెస్కి నేను కట్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఎవరైనా పాలిస్టర్ లైనింగ్ తీసుకుంటే కుట్టుకోవాలంటే మీకు పొడవు రాదు కదా అని చెప్తున్నానండి. ఇఫ్ మీరు క్రేప్ తీసుకుంటే ఈ సుత్తంతా అవసరం లేదు, నార్మల్గా అంబ్రెల్లా కట్ చేసుకోవచ్చు. మొత్తం కట్ చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు సపోజ్ ఒక వైపుకి, ఇప్పుడు ఫ్రంట్ వైపుకైనా బ్యాక్ వైపుకైనా 3 పీసెస్ వస్తాయి అని చెప్పాను కదా. ఈ 3 పీసెస్ని మనం జాయింట్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒకవైపు ఏమో క్రాస్ ఉంటుంది, ఒక పీస్కి ఒకవైపు క్రాస్ ఉంటుంది, ఒకవైపు స్ట్రైట్గా ఉంటుంది. వీటిని జాయింట్ చేసుకునేటప్పుడు 2 పార్ట్స్ తీసుకుంటాం కదా, ఆ 2 పార్ట్స్లో ఒక సైడు క్రాసు, ఒక సైడు స్ట్రైట్ ఉంటుంది కదా. స్ట్రైట్ వైపు ఉన్న దాని మీదకి ఇంకొక పార్ట్ తీసుకొని ఇంకొక పీస్ తీసుకున్నప్పుడు స్ట్రైట్ దాని మీద క్రాస్ది పెట్టాలి. క్రాస్ సైడ్ పెడితే మనకి సరిపోతుంది. అండ్ మనం మొత్తం ఇలాగా స్ట్రైట్ పీస్ మీద క్రాస్ పీస్ పెట్టేసి, క్రాస్ సైడ్ పెట్టేసి అంత అతుకులు వేసుకున్న తర్వాత కింద మనకి చూడండి, మీకు అర్థమవుతుంది, కింద వచ్చేసి ఇలాగా ఎక్స్ట్రా వస్తాయి. అది ఎందుకు వచ్చిందంటే స్ట్రైట్ వైపున క్రాస్ పీస్ వేయడం వల్ల
అండ్ ఈ క్రాసెస్ అంతా కూడా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. అండ్ ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ 3 పీసెస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా ఫోల్డ్స్ చేసుకోవాలి. ఒక 2 ఫోల్డ్స్ అయినా పర్వాలేదు, 4 ఫోల్డ్స్ అయినా పర్వాలేదు. అండ్ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత మనకి ఈక్వల్ పోర్షన్స్లో తెలుస్తుంది, త్వరగా ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు లాస్ట్లో ఎడ్జ్లో ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి స్ట్రైట్గా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, కింద కూడా ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఆ కింద ఏదైతే ఈక్వల్ ఉంటుందో మనకి దాన్ని ఒక 1 ఇంచ్ బెల్ట్ అనేది 2 లేయర్స్గా మడత పెట్టుకొని కింద ఫోల్డ్ అనేది చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ చేసుకునే విధానము అండ్ కుట్టుకునే విధానం కూడా ఇదే అనమాట. ఇలాగా మీరు లాంగ్ ఫ్రాక్కి కూడా చేసుకోవచ్చు. అది అంబ్రెల్లా కట్ అయినా, స్ట్రైట్ పీస్ కట్ అయినా సరే, అదే ఫ్రిల్స్ పెట్టి కట్టుకుంటారు కదా అదైనా సరే, ఎలాగైనా సరే పాలిస్టర్ లైనింగ్ కట్ చేసుకునే విధానం వచ్చేసి ఇది. అది లాంగ్ ఫ్రాక్కి అయితే ఇలాగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ లైనింగ్స్ 3 పీసెస్ని 2 అంటే ఫ్రంట్కి బ్యాక్కి అతుకులు వేసుకొని కుట్టుకున్న తర్వాత కింద కూడా సమానంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని మనం ఏం చేయక్కర్లేదు, కింద మడత పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. బట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ కోసం ఫస్ట్ లైనింగ్ని ఇలాగా 2 ఫోల్డ్స్ వేసుకొని మడత పెట్టుకున్నాము. అండ్ సేమ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక పార్ట్ని తీసుకొని, అంటే 2 ఈక్వల్గానే ఉంటాయి కదా ఫస్ట్లో. సో ఇప్పుడు హై అండ్ లో ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ మనకి హైకి కావాలి కాబట్టి చూసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నా హైట్కి మోకాళ్ళ వరకు ఎంత రావాలి అనేది చూసుకుంటే పైన ఎంత వస్తుందో చూసుకోవాలి. బట్ నేనేంటి అంటే కింద నుంచి ఒక 10 ఇంచెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. మరీ హైకి పెట్టుకున్నా కూడా బాగోదండి. మామూలుగా ఇప్పుడు సపోజ్ మీ పొడవుని బట్టి చెప్తున్నాను. నార్మల్గా నేను 39 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఆ 39 ఇంచెస్లో 10 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నా. కింద నేను 10 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడికి మార్క్ చేసుకొని ఇలా కింద నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. అండ్ సైడ్కి వచ్చేసి అక్కడికి ఒక 12 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ 12 ఇంచెస్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఎక్కడైతే 12 ఇంచెస్కి స్ట్రైట్గా కట్ చేసుకోవడం ఆగిపోయిందో అక్కడి నుంచి ఈ చివరి ఎడ్జెస్ ఉంది కదా, ఇటుపక్క ఓపెన్ వైపు, దానిని 12 ఇంచెస్ దగ్గర నుంచి కూడా క్రాస్గా ఈక్వల్గా తీసుకురావాలన్నమాట. ఇది హైలో ఫ్రంట్ వైపున కట్ చేసుకునే పద్ధతి ఇదన్నమాట. అండ్ 2 కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి ఈక్వల్గా ఉంటాయి. అండ్ పైన దానికి జిగ్జాగ్ చేయించుకోవాలి. అండ్ లోపల ఉండేదాన్ని మాత్రం, అదే లైనింగ్ పీస్ని మాత్రం మనం 2 ఫోల్డ్స్ మడత పెట్టుకొని కుట్టుకోవాలి. అండ్ కొద్దిగా క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. అది మీరు ఎలా కుట్టుకుంటారనేది మీ ఇష్టము. లోపల వైపు లైనింగ్ అయితే మడత పెట్టుకొని కింద కుట్టేసుకోవాలి. ఇది మన ఫ్రంట్ పార్ట్ అన్నమాట. చూసారు కదా, అర్థం అవ్వకపోతే ఇంకొకసారి వెనక్కి వెళ్ళి మొత్తం నేను కట్ చేసే విధానం చూసుకొని కట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఈ బ్యాక్ పార్ట్కి మనం వెనకాల ఆల్రెడీ ఉంది కదా, 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఒక పక్క అతుకు పడింది కదా, ఆ అతుకు కూడా వేసేసాను. అండ్ లైనింగ్ కూడా 3 పీసులు మొత్తం కుట్టేసి జాయిన్ చేసి కింద ఈక్వల్గా మొత్తం కట్ చేశాను. కట్ చేసుకున్న తర్వాత రెండింటిని ఇలా పెట్టేసుకొని మనం ఏం చేయాలంటే నడుము దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, ఈ 2 ఫస్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి నడుము దగ్గర, పైన నడుము దగ్గర రెండింటిని కలుపుకుంటూ ఒక 1/2 ఇంచులో కుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా రెండింటిని కలుపుకుంటూ కుట్టేసుకుంటే విడివిడిగా లేకుండా 2 ఒకేలాగా ఉంటాయి, కలిపి ఉంటాయి కదా. సో మనం యోక్ పార్ట్కి డైరెక్ట్గా జాయింట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను చెప్పాను కదా, నేను యోక్ పార్ట్ అయితే చూపించట్లేదండి కుట్టేది అని చెప్పి. నేను జస్ట్ ఇది తిరగతిప్పి కుట్టాను అంతే, ఏం మోడల్స్ లేవు. అండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని ఆ హ్యాండ్స్ని కూడా జాయింట్ చేశాను. అండ్ యోక్ పార్ట్ కుట్టడం నాకు తెలిసినంత వరకు మోడల్ కోసం ఈ వీడియో చూస్తున్నారే తప్పితే కుట్టడం ఎలాగా అనేది కాదు. అండ్ జస్ట్ ఈ పార్ట్ వరకే నేను ఏమీ స్టిచ్చింగ్ పెట్టలేదు అంతే.
అండ్ ఇది ఎలా కుట్టుకోవాలో మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాం కదా, ఆ బాటమ్ పార్ట్ని తీసుకొని మనకి యోక్ పార్ట్ దగ్గర కింద ఎడ్జ్లో బాటమ్ పార్ట్ని యాడ్ చేయాలి కదా. సో ఆ యాడ్ చేసే దగ్గర రెండింటిని కూడా ఫ్రంట్ సైడ్ వీ నెక్ సైడ్ ఏమో హై, మనం మోకాల దగ్గరికి కట్ చేసుకున్నాం కదా, అది హైది పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ వచ్చేసి వెనక ఫుల్ ఉండేటట్టుగా ఉండేది ఉంది కదా పీస్, అది 2 జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత డ్రెస్ అనేది తిరగదిప్పేసుకొని ఇలా లైనింగ్ వైపు పెట్టుకొని సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవాలి. అండ్ లైనింగ్ని బాటమ్కి వచ్చేసరికి లైనింగ్ సపరేట్గా, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కుట్టుకోవాలి. ఇఫ్ కుట్టుకోకపోయినా సరే మనకి ఈక్వల్గానే ఉంటుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా ఈక్వల్గానే ఉంటాయి. కావాలంటే కలిపి కూడా కుట్టుకోవచ్చు. అండ్ ఎవరి సైజుకి అయితే కుడుతున్నారో వాళ్ళ సైజెస్ ప్రకారం జాయింట్స్ అనేవి, సైడ్ జాయింట్స్, అదే ఫిట్టింగ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. అది చేసుకున్న తర్వాత మీరు కింద లైనింగ్ ఫ్యాబ్రిక్కి కింద కూడా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. నేను కుట్టేసిన తర్వాత ఫైనల్గా ఇలా వచ్చింది. ఇలా వచ్చిన దానికి నేనేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి మిషన్ మీద ఫోల్డింగ్ చేసి కుట్టొద్దు, కుడితే బాగోదు. ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే, అది నెట్ ఫ్యాబ్రికా, జార్జెట్ ఫ్యాబ్రికా, ఇంకో ఫ్యాబ్రికా, ఏదైనా సరే అలా చెయ్యొద్దండి. వాటిని డైరెక్ట్గా మీరు జిగ్జాక్ ఇవ్వండి, పీకో చేయించుకోండి. లేదు అంటే ఇది నేను క్యాన్ స్ట్రైప్ అనమాట. ఇది నేను ఎలా కుట్టాలి అనేది చాలామంది అడిగారు, కింద ఎలా కుట్టుకోవాలి చూపించండి. సో దీన్ని నేను సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నేను పెడతాను ఇది ఎలా కుట్టాలి అనేది, అండ్ అది చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ దీనికి నేను కింద అది వేసి కుట్టేశాను అనమాట. అది కుట్టినా కూడా మనకి బాగా నీట్గా వస్తుంది. ఇఫ్ అది లేకపోతే మీరు జిగ్జాగ్ అయినా చేయించుకోవచ్చు. ఇఫ్ అంతా డ్రెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం పైన మనకు వచ్చింది కదా యోక్ పార్ట్లో వచ్చిన ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి వచ్చింది కదా, అది ఎలా కుట్టాలి అనేది నేను ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను కదా, టేప్ అనేది మనకి చుట్టూరు విత్ హ్యాండ్స్తో కలిపి నెక్ పార్ట్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కరెక్ట్గా చూసుకోండి. అక్కడి దాకా మనకి టేపుని చుట్టూరు పెట్టుకొని టైట్గా పట్టుకోండి. మనకి ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో టైట్గా పట్టుకున్నప్పుడు దాన్ని చూసుకోండి. నాకైతే 44 ఇంచెస్ వచ్చింది. అండ్ ఈ 44 ఇంచెస్ క్లాత్ పొడవు అన్నమాట. మనకి చుట్టూ కొలత 44 ఇంచెస్. 44 ఇంచెస్ మనము క్లాత్ పొడవు అనేది తీసుకోవాలి. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకునే పని అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే 44 ఇంచెస్. ఇప్పుడు ఎవరి బాడీ ప్రకారం వాళ్ళదండి, ఆ ఇంచెస్ ఎంతైతే ఉంటాయో కరెక్ట్గా తీసుకోండి నెట్ ఫ్యాబ్రిక్ అయితే. ఇఫ్ కాదు జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి చాలు. పొడవు వచ్చేసి నాది 44, మీరు ఎవరికైతే కుడుతున్నారో వాళ్ళ ప్రకారం కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నాది శారీ పన్నా ఉంటుంది కదా, మనకి కిందకి పైన నడుము దగ్గర నుంచి కిందకి పెట్టుకున్నప్పుడు పన్నా ఉంటుంది కదా, ఆ పన్నా మనకి 50 ఇంచెస్ వరకు వస్తుంది. సో నాకు అది కరెక్ట్గా సరిపోయింది, నాకు ఎక్కడ అతుకులు పడట్లేదు. ఇఫ్ అతుకులు పడే క్లాత్ మీకు దగ్గర క్లాత్ లేక అతుకులు పడుతుంది అనుకుంటే కనుక 2 ఈక్వల్ పార్ట్స్ని తీసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 2 ఈక్వల్ పార్ట్స్ని తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నాది 44 ఇంచెస్ కదా, ఆ 44 ఇంచెస్ని సగానికి అంటే 20 ఇంచెస్ అనుకోండి, సపోజ్ 20 2 పార్ట్స్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా పొడవు చెప్పాను కదా, వెడల్పు వచ్చేసి ఒక 15 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. నేను వెడల్పు టేప్ పెట్టాను, కట్ చేసేసాను. వెడల్పు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ ఆ తీసుకున్న క్లాత్ని మనకి సైడ్ ఉంటాయి కదా, పొడవులో కాకుండా వెడల్పులో తీసుకున్నప్పుడు ఉన్నాయి కదా, ఆ సైడ్స్ అనేవి కుట్లు వేసుకోవాలి. జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే కుట్టేసుకోవాలి. లేదు ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనుకుంటే మాత్రం కుట్టేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇది నేను చేతులతో పట్టుకున్న ఎడ్జెస్ ఉంది కదా, అది 15 ఇంచెస్ వెడల్పు అనమాట. పొడవు అనేది కిందకు ఉంది. ఈ 15 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని నేనేంటంటే హాఫ్కి ఇలాగా చూడండి, 2 ఎడ్జెస్ని ఇలాగా క్లాత్ ఇది మెయిన్ సైడే ఉంచుకోవాలి, లోపల సైడ్ కాదు, మెయిన్ సైడే పైకి రావాలి. దీన్ని ఇలాగా నేను క్లాత్ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండింటిని హాఫ్కి ఫోల్డ్ చేశానండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా
ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా కుచ్చులు పెట్టుకోవాలి. దగ్గరగా కుచ్చులు అనేవి చిన్నవి పెట్టుకోవాలి. అండ్ నేను క్లాత్ ఎలా పెట్టుకున్నాను అనేది ఒకసారి గమనించండి. 2 ఎడ్జెస్ని కూడా ఆపోజిట్ వర్షన్లో హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా చేసే బదులు మీరు జాయిన్ చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. బట్ అది జాయింట్ చేసాము అంటే మనం ఎక్కడికైతే ఇలాగా చూడండి కుచ్చులు పెట్టామో ఆ కుచ్చులు పెట్టిన విడ్త్ ఎంతైతే ఉంటుందో అంత విడ్తే వస్తుంది మనకి చేతుల దగ్గర. బట్ ఇక్కడ మధ్యలో జాయింట్ చేయకుండా ఉంటే ఇంకొంచెం పొడవు రావడానికి మనకి పాసిబుల్ ఉంటుంది. అండ్ హ్యాండ్ దగ్గర మనకి ఫ్రీగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే 1 లేయరే ఉండిద్ది కాబట్టి ఫ్రీగా ఉండిద్ది. అందుకని నేను సైడ్లో మాత్రం ఇలా డబల్ లేయర్ లాగా కుడతాను. అండ్ మిడిల్లో మాత్రం నేను అట్లా స్టిచ్చింగ్ వేయట్లేదు. రీజన్ అయితే అదండి, మనకి ఫ్రీగా ఉండటం కోసం నేను అలా పెడుతున్నాను. లేదు అంటే రెండింటిని కూడా సమానంగా 15 ఇంచెస్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మొత్తం 2 ఎడ్జెస్ని కలిపేసుకొని ఇలా నేను సైడ్లో జాయిన్ చేస్తున్నాను కదా, ఇట్లాగా కుచ్చులు పెట్టుకోవచ్చు. మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ మనకి పట్టేసినట్టుగా ఉండిద్ది అలా పెట్టుకుంటే. ఇలా పెట్టుకుంటే మాత్రం ఫ్రీగా ఉండిద్ది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి దీన్ని నేను ఇలా పెడుతున్నాను. ఇట్లా ఆపోజిట్ వర్షన్లో హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ ఇదంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ వరకే ఉంటుంది. రైట్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి, లోపల సైడ్ కాదు. దీన్ని ఏం తిప్పేయమన్నమాట. ఇంక ఇదే లాస్ట్. ఇట్లా 2 సైడ్స్ బోత్ సైడ్స్ కూడా అంటే చివరి ఎడ్జెస్ ఉంటాయి కదా 15 ఇంచెస్ పైన కింద, ఆ 2 సైడ్లు కూడా కుట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మధ్యలో మనకి ఇలా ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా రైట్ సైడ్ ఉంటుంది. అండ్ దీన్ని కరెక్ట్గా మనం దగ్గరికి జరుపుకొని, ఇది కొంచెం క్లాత్ని బట్టి ఇలా షింక్ అవుతుందండి. దీన్ని ఏం చేయాలి అంటే సైడ్లో 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ 2 ఎడ్జెస్ని కూడా దగ్గరికి ఒకవైపుకి పట్టుకోవాలి. ఏది ఓపెన్ ఉంది చూసారు, ఈ ఓపెన్ వైపు కాకుండా మెయిన్ సైడ్ ఇటు తిప్పుకోవాలి, ఆపోజిట్లో తిప్పుకోవాలి. ఇది ఇప్పుడు ఈ ఓపెన్ ఉండేది మనకి ఖర్చు సైడ్ అనమాట, అంటే లోపలికి ఉంటుంది, పైకి కనిపించేది కాదు ఇది. సో దీన్ని ఇలాగా రివర్స్ చేసుకొని, చూసారు కదా, కొంచెం గమనించండి, ఇలా రివర్స్ చేసుకొని దానిని ఈ 2 ఎడ్జెస్లో మనం కుచ్చు పెట్టాం కదా, ఆ కుచ్చు పెట్టిన దాన్ని కొంచెం ఈక్వల్గా పట్టుకోండి. అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అట్లా వచ్చినా పర్వాలేదు మీరు పెట్టుకునే దాంట్లో. రెండింటిని కూడా 2 కలిపి జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా వచ్చేలాగా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టేసుకోండి, సరిపోతుంది. రెండింటిని కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కుట్టేసుకున్నారు అంటే ఒక స్టిచ్ చాలు. ఎక్కువ స్టిచ్చెస్ వేయొద్దు, ఎక్కువ స్టిచ్చెస్ వేస్తే మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ. ఒక్క స్టిచ్ వేయండి చాలు. ఇలాగ రెండింటిని కలిపి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే, ఈ స్టిచ్ వేసిన తర్వాత అండ్ చివర్లో కొద్దిగా రఫ్ చేయండి. రఫ్ చేయకపోతే మళ్ళీ ఊడిపోతుంది. నేనేంటంటే 2 స్టిచ్చెస్ వేసాను, బట్ ఇట్స్ ఓకే. స్టిచ్చెస్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేసామనుకోండి, మనకి చూడండి ఇట్లా వస్తుంది. 2 సైడ్లు, ఇది లోపల ఖర్చు వైపు అండ్ ఇటు తిప్పితే మెయిన్ సైడ్ అనమాట. ఈ మెయిన్ సైడ్ని మనం పైకి కనబడేలాగా పెట్టుకుంటాము. అండ్ కుచ్చులు చూడండి చాలా బాగా వచ్చాయి కదా, అలా వస్తుంది మనకి. అండ్ ఒక సైడ్ వేసాము, ఇప్పుడు దానికి ఆపోజిట్లో హాఫ్కి ఏదైతే ఫోల్డింగ్ ఉందో దానికి కరెక్ట్గా ఆపోజిట్లో దానిని కూడా సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే చూపిస్తున్నామో దానిని, ఇప్పుడు నేను చెయ్యి కదిలిస్తున్నాను కదా ఆపోజిట్ వర్షన్లో, దానికి రివర్స్ సైడ్లోనే ఉంచుకొని, అంటే మనకి ఇట్లా నేను కుట్టు వేయకుండా ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ వైపే క్లాత్స్ని, ఆ ఓపెన్ వైపు ఉన్న క్లాత్ని కొంచెం దగ్గరగా పట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించేది కొంచెం గమనిస్తూ ఉండండి. ఇలా దగ్గరకు అనుకొని మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఎంత విత్ అయితే ఉందో ఆ విత్ని అంతటిని కూడా కొంచెం నీట్గా మంచిగా పట్టేసుకొని, ఆ క్లాత్ని ఏంటంటే ఇటువైపు కూడా మనకి ఆపోజిట్లో ఉన్నట్టుగా కుచ్చుల్లాగా పెట్టుకోవాలన్నమాట. సో మిషన్ మీద పెట్టుకొని, నేను ఇప్పుడు కుచ్చులు పెడుతున్నాను కదా, అలాగే సేమ్ అండ్ అటువైపు ఎంత విత్ అయితే వచ్చిందో ఇటువైపు కూడా అంత విత్లోనే వచ్చేటట్టుగా మనం ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అదే మిషన్ మీద వేసి కూడా చూపిస్తాను చూడండి. అండ్ పట్టుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా హాఫ్కి పెట్టుకోండి,
ఉన్న క్లాత్లో కరెక్ట్గా హాఫ్కు పెట్టుకోవాలి. అటు పక్క ఇటు పక్క పెట్టుకున్నారంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతుంది. అండ్ మిషన్ మీద పెట్టి కుట్టేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇలా కుట్లు వేసుకోవాలి. మీకు నేను ఫస్ట్ 44 ఇంచెస్ తీసుకునేటప్పుడు నేను సగం సగం తీసుకోండి అని చెప్పాను కదా, అది ఇందుకే అనమాట. సగం సగం తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైతే జాయింట్ చేసుకుంటారో అక్కడే ఇలాగ కుట్టు అనేది పడిద్ది. ఇప్పుడు అర్థమైందా మీకు? అలా అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి మొత్తం ఇలా కుచ్చులు అనేవి పెట్టుకుంటాము. కుచ్చులు పెట్టుకున్నప్పుడు ఒక కుట్టే వేసుకోండి. నేను ఇందాక 2 వేసానని మీరు 2 వేసుకోకపోయినా పర్వాలేదు. యాక్చువల్గా ఒక కుట్టే నీట్గా దగ్గర కుట్టు వేసుకోండి. నాది లూజ్ కుట్లో ఉందని చెప్పి నేను 2 వేసుకున్నాను. దగ్గర కుట్టు వేసుకుంటే మాత్రం ఒక కుట్టు సరిపోతుంది. అండ్ ఇట్లా కుచ్చులు పెట్టి కుట్టుకున్న తర్వాత సో చూడండి 2 వైపులా కుచ్చులు అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ ఇట్లా తీసి చూసాము అంటే మనకు చూడండి ఇలాగా కుచ్చుల్లాగా పడిపోతాయి. నీట్గా కుచ్చుల్లా పడిపోతుంది. అండ్ ఈ కుచ్చుల్ని ఈ కుచ్చు ఎక్కడైతే వస్తుందో ఆ కుచ్చుని మనకి డైరెక్ట్గా ఇప్పుడు మనం కుట్టి వేసిన కుచ్చు ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ మనకి ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ నెక్ ఎక్కడైతే వస్తుందో అది కరెక్ట్గా మిడిల్ పాయింట్లో వస్తుంది. ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. అలాగా మిడిల్ పాయింట్లో మనము సేమ్ డ్రెస్కి ఇలాగే పెట్టేసుకుంటాము. పైనుంచి కిందకి తొడుగేసి మిడిల్ పాయింట్లో మనం స్టిచ్ వేసిన కుచ్చు పాయింట్ ఉంది కదా, దాన్ని నెక్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్లో పేస్ట్ చేసి కుట్టు అనేది వేసుకుంటాం. జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటాం. ఇప్పుడు మనకి ఫైనల్గా అది కుట్టిన తర్వాత నేను ఇప్పుడు ఎలా అయితే వేసుకొని ఉన్నానో అలాగా మీకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఇఫ్ ఎక్కడైనా అర్థం కాకపోతే ఇంకొకసారి వెనక్కి వెళ్ళి మొత్తం ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి కుట్టేది చూడండి. ఇది మెయిన్ పార్ట్. అంటే నేను లోపల చిన్న హ్యాండ్స్ కూడా పెట్టుకున్నాను కదా, సో ఇది మనకి కవర్ చేస్తుంది అన్నమాట. అండ్ చెయ్యి ఎత్తినా కూడా పైకి హ్యాండ్ ఉన్నట్టు కనిపించదు, చెయ్యి ఎత్తినా కూడా మనకి సంక కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ డ్రెస్ మీద దీన్ని పేస్ట్ చేద్దాము. ఇప్పుడు ఏదైతే కుట్టు ఉందో ఆ కుట్టుని మనకి ఎట్లా రావాలి, నెక్ దగ్గరికి రావాలి మిడిల్ పాయింట్లో. ఇప్పుడు మనం జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్స్ని వెనక్కి పంపించేసి బాగా తేలికగా ఉన్నదాన్ని ఫ్రంట్ వైపుకి వేసుకోవాలి. అండ్ డ్రెస్ మొత్తాన్ని కూడా ఇట్లాగా మధ్యలోకి తీసుకోవాలి. అది సర్కిల్ షేప్లో ఉంది కదా, దాన్ని డ్రెస్ మధ్యలోకి పెట్టుకొని కరెక్ట్గా మిడిల్లో మనకి వీ నెక్కి మిడిల్ పాయింట్ ఉంటుంది చూడండి, ఆ మిడిల్ పాయింట్ని ఒకసారి మార్క్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా నేను కుట్టగలను అనే మీకు ఉన్నా సరే స్ట్రైట్ మార్క్ అనేది పెట్టుకొని నెక్కి మధ్యలో స్ట్రైట్ మార్క్ పెట్టేసుకొని దాన్ని ఎక్కడైతే మనకి కుట్టు వచ్చింది కదా, కుచ్చు పెట్టిన కుట్టు వచ్చింది కదా, ఆ కుట్టు మీదే మనకి ఇప్పుడు మళ్ళీ ఆ డ్రెస్కి పైన వేసిన క్లాత్కి రెండిటికి కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మిషన్ దగ్గర మళ్ళీ పెట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ పైన కుచ్చు పెట్టిన దగ్గర వచ్చిన కుట్టు దగ్గరే స్టిచ్ అనేది పడాలి, పక్కగా పడకూడదు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే. బ్యాక్ సైడ్లో కూడా మిడిల్ పార్ట్ చూసుకొని మిడిల్ పార్ట్ దగ్గర ఒక మార్క్ అనేది వేసుకొని ఆ మార్క్ మీద స్టిచ్ చేసుకుంటాం. ఒకవేళ మార్క్ వేసుకోలేదనుకోండి మనకి ఇది కుట్టేటప్పుడు ఏంటంటే స్ట్రైట్గానే అనిపించిద్ది మనం కుడుతున్నాం కాబట్టి, కానీ వేసుకున్న తర్వాత ఆ క్రాస్ అనేది తెలిసిద్ది అనమాట. అదేదో మార్క్ చేసుకొని కుట్టుకున్నాం అనుకోండి శుద్ధంగా ఉంటుంది కదా, అందుకు. అండ్ నేను రెండిటికి కూడా మార్క్ చేసేసానండి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్నే మనం మిషన్ మీద పెట్టేసి ఆ కుట్టు అనేది వేసుకుంటాము. అండ్ అది కూడా చూపిస్తాను. ఇది తీసుకొని వెళ్ళి మనం మిషన్ మీద పెట్టి కుట్టుకుంటాం కదా. అండ్ హ్యాండ్స్తో అసలు సంబంధమే లేదు. ఒకవేళ మీరు హ్యాండ్స్ పెట్టుకోకూడదు అనుకుంటే స్లీవ్లెస్ పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. అది హ్యాండ్ అసలు కనబడదు మనకి. ఇది పైన ఈ కోట్ వేసిన తర్వాత హ్యాండ్ అనేది కనబడదు, బట్ పెట్టుకుంటేనే మంచిది నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే పెద్దవాళ్ళకి పైకెత్తిన చంక కనపడకుండా ఉంటుంది. కంఫర్టబుల్గా లేని వాళ్ళు హ్యాండ్ పెట్టుకోండి, ఉండేవాళ్ళు అవసరం లేదు. అండ్ మనం ఎక్కడైతే మార్క్ చేసామో దాని దగ్గర అండ్ కుచ్చు పెట్టిన దగ్గర పైన దానికి కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీదే ఒక్క స్టిచ్చే వేసా. అండ్ ఒక స్టిచ్ కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో మనం కొంచెం రఫ్ చేసుకోవాలి. ఎక్కువ కుట్లు వేయొద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కువ కుట్లు వేసాము అంటే అక్కడ స్టిఫ్గా తయారైపోయిద్ది.
మనకి లైట్గా ఉండదు. అందుకని నేను ఒకటే స్టిచ్ వేశాను. అండ్ ఈ కుచ్చులు అలాగే ఉంటాయి. అండ్ దాన్నే రివర్స్ తిప్పేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే. అండ్ మన వెనకాల ఖర్చు ఉంది, మన మెయిన్ ఫ్యాబ్రిక్ అదే కుట్టు వేసే దగ్గర ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అంతటిని కూడా ఒకవైపుకు పెట్టేసుకోండి. మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోయిద్ది. ఒకవైపుకి పెట్టేసుకొని స్టిచ్ ఎక్కడైతే పడిందో అక్కడే స్టిచ్ అనేది మార్క్ వేసిన దగ్గర చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అండ్ కుట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్త. అండ్ బ్యాక్ సైడ్ కుడుతున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ మాత్రమే స్టిచ్ పడాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చి దీంట్లో కలిసిపోయేటట్టుగా చేసుకోవద్దు. ఎందుకంటే కుట్టేటప్పుడు మిస్టేక్స్ అనేవి చాలా సహజం అండి. ఇలాగ మొత్తం స్టిచ్ వేసేసిన తర్వాత మనం ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు ఎట్లా ఉండిద్దంటే, ఒక్కొక్కసారి చేతులు స్లీవ్లెస్ అనుకోండి, మనకి సంక దగ్గరికి ఆ పైన పెట్టిన ఫ్యాబ్రిక్ అని వెళ్ళిపోయిద్ది. మనం అట్లాగే కిందకు దూర్చలేము. ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు ఏంటంటే, పైన వచ్చిన మనం ఒక ఫ్యాబ్రిక్ ఇప్పుడు కూర్చోబెట్టిన ఫ్యాబ్రిక్ ఇస్తాం కదా, దాన్ని షోల్డర్ మీదకి అనుకొని వేసుకునేటప్పుడే షోల్డర్ మీదకి అనుకొని హ్యాండ్స్లోకి చేతులు పెట్టేసుకొని తర్వాత కిందకి అనుకోండి, సరిపోతుంది. ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్పాను. సో వేసుకున్న తర్వాత మనకి ఇది ఇలా పైకి రావాలా. సో పైకి షోల్డర్ దగ్గరికి ఇలా అనుకున్న తర్వాత వేసుకునేటప్పుడు వేసుకోండి. అండ్ మనం ఇది చెయ్యెత్తినా కూడా మనకి సంక కనపడకుండా ఉంటుంది. అండ్ చూసేదానికి పైకి మాత్రం నీట్గా ఇలాగే తెలుస్తుంది అన్నమాట. సో చూసారు కదా. అండ్ దీనికి ఇలా కుట్టంగానే అయిపోలేదండి, మళ్ళీ అయిపోయింది అనుకుంటారేమో మీరు. ఇంతటితో అయిపోలేదు. అండ్ బెల్ట్, ఒకవేళ బెల్ట్ నీడెడ్ ఉంటే బెల్ట్ కూడా పెట్టుకోండి. వేరే బెల్ట్ అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా మన దగ్గర ఫ్యాన్సీ బెల్ట్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే ఫ్యాన్సీ బెల్ట్స్ వద్దులే అని చెప్పి ఈ క్యాన్ స్ట్రైప్తోనే నా దగ్గర మెయిన్ ఉంటే దాంతోనే పెట్టుకొని చేసేసాను. బట్ దీన్ని లైట్ తీసుకోండి, ఎందుకంటే నేను వీడియో తీశాను. బట్ ఏమైందంటే కొంచెం నేను మిస్టేక్ చేశాను. కరెక్ట్గా అవి కెమెరా పడే దగ్గర పెట్టకుండా పక్కకు పెట్టేశాను, నేను చూసుకోలేదు. అది కొంచెం మిస్ అయిపోయింది. బట్ బెల్ట్ అనేది మీరు ఫ్యాన్సీది కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే సెట్ అయ్యేది పెట్టుకోండి అంతే. సో ఆ బెల్ట్ అంతా నేను ఏమైందంటే కొంచెం మిస్టేక్ అయిపోయింది. ప్రతి వీడియోలో ఏదో ఒకటి కెమెరా ప్రాబ్లం వస్తుంది నాకు. అండ్ ఇది నేను చివరిగా చేసిన బెల్ట్ అండి. లేదు అంటే ఒక బౌ చేసుకోండి, దాన్ని పెట్టేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత బెల్ట్ పెద్ద ప్రాబ్లం కాదండి, దాన్ని తీసి పక్కనేయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది, బెల్ట్ కాదు అది. మనం పైన పెట్టాం కదా కుచ్చుది ఫ్రాక్కి హ్యాండ్స్ దగ్గర, ఆ హ్యాండ్స్ దగ్గర ఏంటంటే పద్దాకలు కిందకు జారుతూ ఉందన్నమాట. నేను వేసుకున్నప్పుడు కిందకు జారిపోతూ ఉంది. అలా జారకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే, మనకి సంక దగ్గర ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఆ కుట్టు కూడా ఎక్కడ వేసుకోవాలంటే, మనం నెక్ దగ్గర డీప్ ఉంది కదా, ఆ డీప్ని కొంచెం సంక దగ్గరికి కొద్దిగా పట్టుకుంటే స్ట్రైట్గా ఒక పాయింట్ తగులుతుంది మనకి. కరెక్ట్గా సంకలోకి కాకుండా కొంచెం క్రాస్ దగ్గర తగులుతుంది. ఆ క్రాస్ దగ్గరికి పైన మనం ఇచ్చిన ఫ్యాబ్రిక్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి పట్టుకుంటే మనకి టైట్ కరెక్ట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక సూది దారం పెట్టుకొని చిన్న చిన్న కుట్లు అనేవి వేసుకోండి. అసలు సేమ్ దారం అయితే కనబడదు అనుకోండి, అసలు కనబడకుండా ఉండేటట్టుగా 2 స్టిచ్లు అనేది వేసుకుంటే మనకి సపోర్ట్గా ఉంటుంది అక్కడ. ఆ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి, ఎందుకంటే ఇది హ్యాండ్ పైకే వస్తుంది, లోపలికేం పోదు, హ్యాండ్ పైకే వచ్చిద్ది. బట్ ఈ సపోర్ట్ లేకపోతే మాత్రం పద్దాకల షోల్డర్స్ దగ్గర జారిపోతూ ఉంటుంది. జారిపోతూ ఉండే కొద్దీ మీరేంటంటే దాన్ని పైకి అనుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మరీ టైట్గా ఉన్నా కూడా ఇది అయిపోద్ది. అదేదో ఇక్కడ ఒక సూది దారం పెట్టి కుట్టేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఆ హ్యాండ్స్ని కూడా మనం ఏమీ కదిలించక్కర్లేదు, అట్లాగే ఉంటాయి. మనం ఎలా అయితే కుట్లు వేసుకున్నామో అలాగే ఉంటాయి. అండ్ ఆ కుట్టు వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ మనం కుచ్చు పెట్టుకునే దగ్గరికి స్ట్రైట్ పాయింట్ చూసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ వైపు కుట్లు వేసాను కదా, సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే పట్టుకొని మనకి ఎక్కడికైతే కుట్టు స్ట్రైట్గా వస్తుందో అక్కడికే పెట్టుకొని నేను కుట్టేశాను. ఇది కూడా పైనే, కింద కాదు. కింద అవసరం లేదు, కింద ఎంత పొడుగు వచ్చినా ఇబ్బంది లేదు. పైన మాత్రం ఏంటంటే హ్యాండ్స్ కనబడకూడదు కదా, మనకి హ్యాండ్స్ ఇచ్చామా ఇవ్వలేదా అనేది పక్కన వాళ్ళు చూసినా కూడా కనిపెట్టకూడదు, అలా ఉండాలి. ఇప్పుడు మీకు తెలియలేదు కదా నేను హ్యాండ్స్ ఇచ్చానని.
సో ఇట్లాగా నేను టాకాలు అనేవి వేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మిస్ చేసుకోవద్దు. టాకాలు వేసుకుంటేనే అది నిలబడిద్ది, జారిపోకుండా ఉంటుంది. ఒకవేళ జారిపోతూ ఉందనుకోండి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే సరిపోతుంది. ఇంక ఇంతేనండి, డ్రెస్ మొత్తం కూడా అయిపోయింది. ఇఫ్ మీకు నీడెడ్ ఉంటే కనుక ఈ కుచ్చులు అదే యోక్ పార్ట్లో మిడిల్ పార్ట్ దగ్గర కుచ్చు పెట్టాం కదా, దాని మీద ఏవైనా స్టోన్ లేస్ ఉంటాయి కదా, అలాంటివి మీరు పెట్టుకోవచ్చు బాగా, ఇంకా దాన్ని ఎలివేట్ చేసుకోవచ్చు. నేను చేయలేదు, మీరు చేసుకోవాలనుకుంటే ఆ కుట్టు స్ట్రైట్ వేసాం కదా, అక్కడ ఏదైనా పెట్టేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇదండి మొత్తానికి వీడియో. అయితే మీకు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్గా తెలిసినా లేదంటే అర్థం కాకపోయినా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇది డౌట్ ఉందక్క అని అడగండి, లేదంటే కామెంట్లో అయినా పెట్టండి. నేను ప్రతి కామెంట్కి ప్రతి ఒక్క డౌట్కి మీకు క్లారిటీ ఇస్తాను, సరేనా? ఇది మొత్తం వీడియో అయితే, అండ్ మొత్తం ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టాలి కదా, అది పెడతానండి. వీడియో కూడా తీసాను, సో నో ప్రాబ్లం. ఓకే, మరి ఉంటాను ఇంకా. బాయ్ బాయ్, సీ యూ, టాటా. అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఈ డ్రెస్ నచ్చితే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అండ్ కొత్తగా చూసేవాళ్ళు, నేను అడగను మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి అని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా మోడల్స్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు ఆ ఫోటో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నేను ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఏదైనా ఒక డ్రెస్ స్టిచ్ చేసి ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అండ్ ఫైనల్గా మనం చూసారా, సంక దగ్గర స్టిచ్ వేసిన తర్వాత, నేను వేసుకున్న తర్వాత ఆ సంకల దగ్గర అదే చేతుల దగ్గర జారిపోకుండా మనం పట్టుకోకపోయినా కూడా అది అలాగే ఉంటుంది. ఇదన్నమాట ప్రాసెస్ అయితే. అండ్ కింద క్యాన్ స్ట్రైప్ వేసేది నేను ఒక వీడియో పెడతాను, దానికోసం వెయిట్ చేయండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్, సీ యూ, టాటా.